దుర్గామాత నిమజ్జనం అనంతరం ఇద్దరు బాలురు వరదలో చిక్కుకున్న ఘటన ఉద్రిక్తత రేపింది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడపాయలో వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన ఇద్దరు యువకులను వినయ్, సాయిని పోలీసులు సాహసంగా రక్షించారు. పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ అప్రమత్తమై సర్కిల్ ఇన్స్పెక్టర్ డీఎస్పీ ప్రసన్నకుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందం తక్షణమే సంఘటన స్థలానికి చేరుకుంది. పుషింగ్ గేటు వద్ద ఆగిపోయిన వారిని రిస్క్ టీం సురక్షితంగా బయటకు తీసింది. డీఎస్పీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రజలు పదే పదే హెచ్చరికలు ఉండగానే నిర్లక్ష్యం వహిస్తున్నారంటే ఇది మానవ తప్పిదమే అంటూ హెచ్చరించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ కడసారి అప్పీలు చేశారు. టెన్ ఓ క్లాక్కి ఈ హైదరాబాద్ కోకటపల్లి నుంచి దుర్గామాతని విమర్శనం చేయడం కోసం వచ్చారు. ఇక్కడికి ఏడుపాయల దగ్గరకు వచ్చారు. బ్రిడ్జ్ దగ్గర విమర్శనం చేసిన తర్వాత అక్కడ దేవుడి దర్శనం చేసుకున్నాం, స్నానం చేయడానికి పోయారు. మేము పోలీసు వాళ్ళు పదే పదే చెప్తున్నాం, చాలా జాగ్రత్తగా ఉండండి, ఏడుపాయల విగ్రహాలు వేసిన తర్వాత కేర్ఫుల్గా ఉండండి, వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉందని ప్రతిసారి చెప్తున్నాం. అదేవిధంగా పేపర్ ప్రకటన కూడా ఇస్తున్నాం, ఇక్కడ అనౌన్స్ చేసుకుని చెప్పడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఈరోజు వీళ్ళిద్దరూ కూడా స్నానం చేయడానికి పోవడం జరిగింది. స్నానం అక్కడ స్లిప్ అయ్యి లోపలికి కొట్టుకుని పోయారు. మధ్యలో అక్కడ బుషెస్ ఉండడం వల్ల వాళ్ళిద్దరు కూడా ఆగారు. వినయ్, సాయి ఇద్దరు కూడా వెంటనే వీళ్ళిద్దరూ అక్కడ బుషెస్లో చిక్కుకున్నారు. ఇమ్మీడియట్గా ఆ పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి మా సీనియర్ ఆఫీసర్స్ కింద వాళ్ళు ఎస్ఐ గారిని పిలిపించుకున్నాడు. అలా అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ రెస్క్యూ టీమ్ని పిలిపించిండు. ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ టీం వచ్చి వాళ్ళ మధ్యలో ఇరుక్కుపోయిన ఇద్దరిని కూడా ఒక 2 hours కష్టపడి వాళ్ళు తీసుకుని బయటకు రావడం జరిగింది. మీ దుర్గామాత విగ్రహాలు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి హైదరాబాద్ నుంచి తీసుకొస్తారు, ఏడుపాయలు తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు. ఇక్కడ ఫ్లోటింగ్ వాటర్ ఉంటుంది. కింద పడినా సరే మంచి మంచి ఈతగాళ్ళే కూడా ఈ రాళ్ళు దెబ్బలు తగిలి చనిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలి. ఇన్ఛార్జెస్ కానీ వచ్చిన పిల్లలు కానీ చాలా జాగ్రత్తగా ఉండి ఇక్కడ విగ్రహాలు పోలీసు వారి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ టైంలో పాటిస్తూ విగ్రహాలను వేసి క్షేమంగా తిరిగి వెళ్ళాలని అందరికీ కూడా మరొకసారి పోలీసు వారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.